హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. చాలామంది బిజినెసెస్ చేస్తూ లాస్ అయిపోయామని చెప్పి బాధపడుతూ జేబులు ఖాళీ అయిపోయాయి, ఇంకా మనకేం చేయడానికి మార్గం లేదు, చావొకటే పరిష్కారం అనుకుని చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారండి. కానీ అవసరం లేదు, 100% సొల్యూషన్ ఉంది మనకి. కోర్టులో మనం ఒక పిటిషన్ వేసుకొని సేవ్ అవ్వచ్చండి. అదేం పిటిషన్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవాలి. మన దగ్గరలో ఉన్న కోర్టులో వేసుకుని సేవ్ అవ్వాలి. ఈ క్లిప్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇళ్ళు, కార్లు, పాలసీలు, డిపాజిట్లు, బంగారం, పెయింటింగ్స్ అన్నీ కలిపి అమ్మినా సరే అప్పు తీర్చడం కష్టం. అలా అని ఇప్పుడు ఇవన్నీ అమ్మేసి రోడ్డు మీద పడిపోవాలంటే అక్కర్లేదు. దానికో పద్ధతి ఏం చేయండి, ఐపీ పెట్టండి. చూశారు కదండి, ఐపీ పిటిషన్ వేసుకోవాలి. ఐపీ పిటిషన్ వెంటనే కోర్టు మనకి కొంచెం టైం ఇస్తుంది. క్రెడిటార్స్కి సమన్స్ పంపిస్తుంది. క్రెడిటార్స్కి సమన్స్ పంపించిన తర్వాత క్రెడిటార్స్ సమన్స్ తీసుకుని కోర్టుకి హాజరై వాళ్ళు కౌంటర్ వేసుకుంటారనమాట. ఈ మీన్ వైల్ మనం ఏం చేస్తామంటే ఒక 2 పిటిషన్స్ వేసుకుంటాం. ఒకటి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి, ఇంకొకటి ఏ ప్రాపర్టీ అటాచ్ చేయకండి అని చెప్పి మనం అడుగుతాం అనమాట. అయితే కోర్టు ఈ రెండింటికినూ పర్మిషన్ ఇస్తుంది. పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది, క్రెడిటర్స్ మన మీద ఏమీ దాడి చేయకుండా ఉండడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే ఏం అటాచ్మెంట్ చేయొద్దని పర్మిషన్ ఇస్తుంది అనమాట. ఈ క్రెడిటర్స్ వచ్చి కౌంటర్ వేసుకున్నాక ఇద్దరు వైపులా విన్న తర్వాత కోర్టు సెక్యూర్ క్రెడిటర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఈ సెక్యూర్ క్రెడిటర్స్కి డబ్బులు ఫస్ట్ కట్టేయాల్సి వస్తుంది మనం, తర్వాత ఫైనాన్షియల్ క్రెడిటర్స్కి కట్టాల్సి వస్తుంది అనమాట. ఇది సెక్యూర్ క్రెడిటర్స్ ఎవరు, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఎవరు అన్నది మనకి సుప్రీంకోర్టు 2022లో ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందండి. దాంట్లో మనకి సెక్యూర్ క్రెడిటర్స్ వివరంగా ఉంది. దీంట్లో చూస్తే సెక్యూర్ క్రెడిటర్స్ అండ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్. సెక్యూర్ క్రెడిటర్స్ ఎవరు వస్తారంటే బ్యాంక్స్ వస్తాయండి. మనం లోన్స్ మార్టిగేజ్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటాం కదా, అవన్నీ బ్యాంక్స్, మళ్ళీ ఫైనాన్షియల్ కంపెనీస్, చిట్ ఫండ్ కంపెనీస్, ఇలాంటివన్నీ కూడా రిజిస్టర్డ్ అయినవన్నీ కూడా సెక్యూర్ కింద వస్తాయి. అలాగే ఇన్సాల్వెన్సీ 2 రకాలుగా అయిపోతూ ఉంటాం. బ్యాలెన్స్ షీట్ ఇన్సాల్వెన్సీ, క్యాష్ ఫ్లో ఇన్సాల్వెన్సీ. బ్యాలెన్స్ షీట్ అంటే లయబిలిటీస్ ఎక్కువైపోవడం, క్యాష్ ఫ్లో అంటే డ్యూస్ పడడం అనమాట, బిల్స్ కట్టలేకపోవడం. అయితే ఇవన్నీ కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చెక్స్ రూపంలోనో, ప్రామిసరీ నోట్లోనో, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇద్దరికి ఎవిడెన్స్ కింద పనికొస్తాయి అన్నమాట, కోర్టులో ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.